హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక గొడవ మొత్తం పూర్తయిన తర్వాత మన సుభాష్ అయితే తను చేసిన తప్పు గురించి కావ్యకి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కావ్య, నాకు తెలుసు మావయ్య గారు, అంతా తెలుసు, కానీ నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయాను అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా, నా కొడుకేమో నేను చేసిన పాపాన్ని తన నెత్తిన వేసుకొని తను శిక్ష అనుభవిస్తున్నాడు. నిజం తెలిసి కూడా నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోయావు. నిజంగా నువ్వు కోడలివి కదమ్మా, నా కన్న కూతురివి అని చెప్పి ఇక సుభాష్ కావ్య తల మీద చెయ్యి వేసి ఇంకా తనని పొగుడుతూ ఉంటాడు. సుభాష్ అన్న మాటలకి కావ్య, మావయ్య గారు, మీరు నాకు పేరుకు మాత్రమే మావయ్య, కానీ నా తండ్రి స్థానంలో ఉన్నారు. నా తండ్రి అంతటి వారు. నా తండ్రి తల దించుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఇక మీరు దీని గురించి మర్చిపోండి, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. పైగా అత్తయ్య గారు చాలా కోపంగా ఉన్నారు. ఉదయం నుంచి భోజనం కూడా సరిగా చేయలేదు. అత్తయ్య గారికి భోజనం అంటుంటే ఇక సుభాష్ చిన్నగా నవ్వుతూ, అర్థమైందమ్మా, మీ అత్తయ్యకి భోజనం తీసుకెళ్ళాలి, అంతే కదా. ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా అందరి బాగోగులు చూసుకుంటావు. నిన్ను మీ అత్తయ్య ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య లోపలికి వెళ్ళగానే ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కావ్యని చూస్తూ, ఏంటి ఈరోజు అందరి ముందు ఏవో పెద్ద పెద్ద ప్రబల్బాలు పలికావు, పైగా మమ్మీతో ఛాలెంజ్ చేశావు, బిడ్డ తల్లిని తీసుకొస్తా అంటున్నావు అని అంటుంటే ఆ మాటలకి కావ్య, చూడండి, అప్పుడు ఆ గొడవ సర్దు మనగాలంటే నేనక్కడ అలా మాట్లాడి తీరాలి. ఇప్పుడు అదంతా దేనికి, ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదా అని అనడంతో, నీకు గొడవ సర్దు మనగింది అని అనుకుంటున్నావు, కానీ నువ్వు చెప్పిన మాటకి గొడవ మరింత రెట్టింపయింది. ఇదంతా నాములనే కదా. ఈ బిడ్డని కనుక తీసుకురాకపోతే ఈరోజు నీకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు అని అంటుంటే ఆ మాటలకి కావ్య, అందుకే ఆ బిడ్డ ఎవరో, అసలు ఆ బిడ్డ తల్లి ఎవరో ఏంటో మీరు చెప్పమంటే చెప్తున్నారా అని అడగడంతో రాజు ఒక్కసారిగా నోరు విప్పకుండా పక్కకి తిరిగిపోతాడు. ఏవండి, నేను అడిగిన ప్రశ్నకి మౌనం సమాధానం కాదు. బిడ్డ తల్లెవరో చెప్పండి. చెప్తారా, నన్నే తెలుసుకోమంటారా? ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొస్తాను అన్నట్టుగా ఇక కావ్య రాజుతో మాట్లాడుతుంది. రాజు ఒక్క క్షణం తన మనసులో, ఈ కళావతి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది, నేను కళావతి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా రాజ్ తన మనసులో అనుకుని బాబుని ఊయలలో వేసి తానైతే బెడ్ పైన పడుకుంటాడు. ఇదంతా ఇలా ఉండగా ఇంకా రాహుల్ అయితే రుద్రాణి దగ్గరికి వచ్చి, ఏంటి మమ్మీ, అందరి ముందు నిన్ను అలా అవమానించింది, అసలు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంటే, రేయ్, అది అలా నన్ను అవమానించడమే మంచిదైంది. ఎందుకంటే అది ఇంట్లో నుంచి అడుగు పెట్టేటప్పుడు ముందుగా సంతోషించేది నేనే కదా. దాన్ని త్వరలోనే ఇంటి నుంచి బయటకి పంపిస్తాను, బిడ్డ తల్లిని ఈ ఇంట్లోకి వచ్చేలా చేస్తాను అని అంటుంటే, ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? బిడ్డ తల్లిని ఈ ఇంటికి తీసుకొస్తావా అంటే ఆ బాబు ఎవరో, ఆ బాబుకి తల్లి ఎవరో అంతా నీకు తెలుసా అని అడగడంతో, రే రాహుల్, నువ్వు చిన్నవాడివి, వెళ్ళి నిద్రపో, తర్వాత మాట్లాడతాను అని చెప్పి రాహుల్కి ఏమీ చెప్పకుండానే ఇక రాహుల్ని చిన్నగా అక్కడి నుంచి దాటించేస్తుంది. ఇక రాహుల్ అయితే, మమ్మీ, నువ్వు నాకు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావని అర్థమవుతుంది, నువ్వు నాకెందుకు చెప్పటం లేదు అని చెప్పి రాహుల్ రుద్రాణిని ఎంత అడిగినా సరే తను వినకుండా రుద్రాణి రాహుల్ని తన రూమ్లోకి అయితే పంపించి డోర్ లాక్ చేస్తుంది. ఇక రుద్రాణి తన రూమ్లోకి వచ్చి వెంటనే మొబైల్ తీసుకుని ఇంకా ఒక నెంబర్కి కాల్ చేస్తుంది. అట్నుంచి ఒక ఆడ వాయిస్ హలో అని అనడంతో,
ఏంటి, ఏం చేస్తున్నావు అని అడగడంతో, మేడం మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా మేడం, మీరు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుదామా అని ఎదురు చూస్తున్నాను అని అంటుంటే, చూడు ఇక ఎప్పుడో రావడం కాదు, రేపు ఉదయమే నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి. తరువాత నువ్వు ఏ రేంజ్లో యాక్ట్ చేస్తావో నేను చూస్తాను అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నారు మేడం, నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టడమా, ఆ ఇంట్లోకి ఏం చెప్పి వస్తాను, నన్ను ఎవరా ఇంట్లోకి తీసుకొస్తారు చెప్పండి మేడం అని అడగడంతో, అవును ఎవరు తీసుకొస్తారు అన్నట్టుగా రుద్రాణి ఆలోచిస్తుండగా తనకి ఎదురుగుండా అనామిక కనిపిస్తుంది. ఇక అనామికని చూసి, వెరీ గుడ్, చాలా మంచి జవాబు దొరికింది, ఇక నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకో సరేనా అని చెప్పి రుద్రాణి ఫోన్ కట్ చేసి అనామిక దగ్గరికి వెళ్తుంది. అనామిక, ఏంటి ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అని అడగడంతో, ఆంటీ వీలైనంత వరకు దయచేసి నాకు కొంచెం దూరంగా ఉంటారా అని చెప్పి అనామిక అనడంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోయి, ఏంటనామిక ఏం మాట్లాడుతున్నావు, నేను నీకు దూరంగా ఉండాలా, అసలు నిజమేనా ఇదంతా అని అంటూ ఉంటే, అవునాంటీ అవును ఇదంతా నిజమే, దయచేసి మీరు నాకు దూరంగా ఉంటే మంచిది అని అనడంతో, ఏమైంది అనామిక, ఎందుకు ఇలా మారిపోయావు, ఇంతకుముందు ఆంటీ మీరేం చెప్పినా చేస్తాను అన్నట్టుగా ఉండేదానివి, ఇప్పుడేంటి నాతో మాట్లాడొద్దంటున్నావు అని అంటూ ఉంటే, మీ మాటలు విని కళ్యాణ్ని స్టేషన్లో పెట్టించాను, కానీ నా తప్పు ఇందులో ఏమీ లేదని కళ్యాణ్కి ఎలా చెప్తాను, నిన్నటి వరకు మా అత్తగారు కనీసం నా నీడ తాగడానికి కూడా చిరాకు పడిపోయేది, ఏదో నా తెలివితేటలతో తిరిగి మళ్ళీ ఆవిడికి దగ్గరయ్యాను, కానీ కళ్యాణ్ కనీసం నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు, నా నీడని కూడా తను చూడ్డానికి అస్సలు ఒప్పుకోవట్లేదు, కళ్యాణ్తో మళ్ళీ నేను ఎప్పుడు దగ్గరయ్యేది, ఒక భార్యాభర్తలు ఇలాగైనా ఉండేది, దానికి కారణం ఎవరు, మీరే కదా అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే, ఏంటి అనామిక పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, అదంతా చేసింది ఎవరి కోసం, నీ కోసమే కదా, అయినా నేను చెప్పినట్టు చెయ్యమంటే నువ్వేం చేసావు, మధ్యలో వెళ్ళి ఆ కళ్యాణ్ని అప్పుని ఇద్దరిని విడిపించుకొచ్చావు, కేసు వాపస్ తీసుకొని, మరి నన్నంటే ఏం ప్రయోజనం, నేను చెప్పినట్టుగా వింటే ఈ రోజున కళ్యాణ్ నీ కొంగు పట్టుకొని తిరిగేవాడు అని చెప్పడంతో, నిజమే మీరు చెప్పింది కూడా నిజమే, సారీ ఆంటీ, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, చెప్పండి నాతో ఏమైనా పనుందా అని అనడంతో, అది కాదు అనామిక, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు రేపు ఉదయం మన ఇంటికి వస్తున్నారు, తనని నీ స్నేహితురాలిగా ఈ ఇంటికి తీసుకురావాలి, కొద్ది రోజులు తను ఇక్కడే ఉంటుంది, తన పేరు మాయ అని చెప్పడంతో ఒక్కసారిగా అనామిక, అదేంటంటీ మీ స్నేహితురాల్ని నా స్నేహితురాలని చెప్పడం ఏంటి, పైగా తనెందుకు మన ఇంట్లో ఉంటుంది, అయినా మీరే చెప్పచ్చు కదా మీ ఫ్రెండ్ అని, మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అనడంతో ఆ మాటలకి రుద్రాణి, చూడు నువ్వంటే ఈ దుగ్గిరాల వాళ్ళంటి కోడలివి, నువ్వు ఏం చెప్పినా సరే ఇంట్లో వాళ్ళు కాదనరు, కానీ నీకు తెలిసిందే కదా నేనంటేనే ఎవ్వరికి గిట్టదు, ఇక నా నుంచి వచ్చిన నా స్నేహితురాలంటే ఇంట్లో వాళ్ళు తనని ఉండనిస్తారా, నువ్వన్నా చెప్పు ప్లీజ్, నువ్వు ఈ ఒక్క విషయంలో ఒప్పుకుంటావా అని అడగడంతో ఆ మాటలకి ఇంకా అనామిక అయితే, సరే ఆంటీ సరే, ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారిని అడుగుతాను అని అంటుంటే, చూడు అనామిక, ఎట్టి పరిస్థితుల్లో ఆ వచ్చే వ్యక్తికి నాకు ఎట్లాంటి సంబంధం లేనట్టుగానే ఉంటాను, ఈ ఒక్క హెల్ప్ చేయి, తరువాత కళ్యాణ్ని కొంగు పట్టుకొని తిరిగేలా చేస్తాను, ఈ ఇంటికి నిన్ను యువరాణిని చేస్తాను అని చెప్పడంతో ఇంకా అనామిక అయితే, సరే ఆంటీ ఈ విషయం
ఎవ్వరికీ తెలియనివ్వను. తనని నా ఫ్రెండ్గానే ఇంటికి తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి, వెళ్ళి ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అనామిక ఇక ధాన్యలక్ష్మి కోసం ఇల్లంతా వెతుకుతుంది. కానీ ధాన్యలక్ష్మి ఎక్కడా కనిపించదు. ఇక ధాన్యలక్ష్మి కోసం తన బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే ధాన్యలక్ష్మి గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఇక ప్రకాశం అయితే మన అనామికని చూసి, ఏంటమ్మా ఏంటిలా వచ్చావు, మళ్ళీ మీ అత్తతో కలిసి ఏ కొంపలు కాల్చాలి అని అడగడంతో ఒక్కసారిగా అనామిక, మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, అలా ఏం కాదమ్మా, నువ్వు మీ అత్తయ్య కలిసి చేసే పనులు అలానే ఉంటాయి కదా, అందుకే అడిగాను, మళ్ళీ ఏం కొంపలు ముంచుతారా అని అనడంతో ప్రకాశం మాటలకి ఇక అనామిక అనవసరంగా మీ దగ్గరికి వచ్చాను అని అనుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ అక్కడ కూర్చోవడంతో కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్ నేను చేసింది తప్పే, నిజంగా నిన్ను స్టేషన్లో పెట్టించకపోవాల్సింది, తప్పు చేశాను, నా తప్పు నేను తెలుసుకున్నాను కదా, మాట్లాడు కళ్యాణ్, సారీ కళ్యాణ్ అని చెప్పడంతో చూడు, ఇదంతా కాదు కానీ నువ్వు నన్ను ఏదో అడగాలని వచ్చావు, అదేదో అడుగు అని చెప్పడంతో, అది కాదు కళ్యాణ్, మరే రేపు నా స్నేహితురాలు ఈ ఇంటికి వస్తుంది, తను చాలా దూరం నుంచి వస్తుంది, పైగా ఇక్కడ తనకేమీ తెలీదు, అందుకే తనని మన ఇంట్లోనే ఉండమని చెప్పాను. నిన్ను అడగకుండా చెప్పడం తప్పే, కానీ నువ్వు ఒప్పుకుంటే తనని రేపు మన ఇంటికే తీసుకొస్తాను అని చెప్పడంతో, చూడు ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు ఇప్పుడు కొత్తగా బయట వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటున్నావు, నువ్వు అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోవద్దు, నాకు తెలిసిన మంచి హోటల్ ఉంది, అన్నీ నేను మాట్లాడతాను, తనని అక్కడ స్టే చేయమను అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కళ్యాణ్ మాటలకి ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిద్రపోతుంది. ఉదయాన్నే ఇక రుద్రాణి అయితే అనామిక దగ్గరికి వచ్చి, ఏంటి ధాన్యలక్ష్మితో మాట్లాడావా, ఏమనింది అని చెప్పడంతో, ఏమంటావేంటి అత్తయ్య ఆంటీ, నైట్ మా అత్తగారు గుర్రు పెట్టి నిద్రపోయింది, సరేలే అని కళ్యాణ్ అడిగితే తనని హోటల్లో ఉండమంటున్నాడు, పైగా అన్నీ తనే చూసుకుంటా అంటున్నాడు, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి రుద్రాణి, చూడు వెళ్ళి ధాన్యలక్ష్మిని అడుగు, పైగా కళ్యాణ్ ఒప్పుకోలేదని కూడా చెప్పు, నువ్వు తెలివైన దానివి, ఎలా చెప్పాలో నీకు బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదేమో అని చెప్పడంతో ఇక ఆ మాటలకి అనామిక అయితే, అవును నాకు మా అత్తగారిని ఎలా అడగాలో బాగా తెలుసు అని చెప్పి కిందకి దిగుతూ ఉంటుంది. ఇంతలో కావ్య కిచెన్లో నుంచి కాఫీ తీసుకొని అక్కడికి వచ్చి అందరికీ ఇస్తుంటుంది. ఇక అందరి మధ్యలో ఉన్న ధాన్యలక్ష్మిని, అత్తయ్య మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అనామిక ధాన్యలక్ష్మిని కాస్త భయంగా పిలుస్తుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏమైంది అనామిక, ఏంటి ఏమన్నా పర్సనలా, నన్నేమన్నా బయటికి రమ్మంటావా అని అడగడంతో, అబ్బే పర్సనల్ ఏమీ లేదు, మరే నా ఫ్రెండు నన్ను కలవడానికి చాలా దూరం నుంచి వస్తుంది, పైగా తనకి ఇక్కడ ఏమీ తెలీదు, తనని మన ఇంటికే పిలవాలి అనుకుంటున్నాను, కళ్యాణ్కి విషయం చెప్తే హోటల్లో స్టే చేయమని, కావాల్సిందంతా నేనే చూసుకుంటానని చెప్తున్నారు, కానీ తను ఆడపిల్ల ఒంటరిగా ఉంటుంది, హోటల్లో ఉంటే అంత సేఫ్ కాదు కదా అత్తయ్య, పైగా తను చాలా దూరం నుంచి నా కోసమే వస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరే ఏదో ఒకటి చెప్తారని అని అనడంతో ఆ మాటలకి పక్కనే ఉన్న అపర్ణ, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, తనని మన ఇంటికి రమ్మని చెప్పు, తను ఉన్నంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నువ్వే చూసుకో,
తనకి ఏ లోటు రాకూడదు అని చెప్పి ఇక అపర్ణ అనామికకి చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామికకి ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పని అవుతుంది. అలాగే ధాన్యలక్ష్మి వెంటనే మాయాకి ఫోన్ చేసి, మాయా నువ్వు ఇంట్లోకి రావడానికి నీ సవతే ఒప్పుకుంది, ఇక నువ్వు వచ్చేయచ్చు అని అంటుంటే ఇంకా వెంటనే మాయ లగేజీతో ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఒక్కసారిగా మాయాని చూసిన రాజ్ కంగారుగా బయటికి వెళ్తాడు. ఏంటి నువ్వేంటి ఇలా వచ్చావు, పైగా మొత్తం లగేజీతో వచ్చేసావేంటి, నీతో చెప్పాను కదా కొద్ది రోజులు ఆగమని, ఇప్పటికీ ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఇక రాజ్ అయితే అక్కడి నుంచి మాయని పంపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో అనామికకి మన రుద్రాణి అయితే సైగ చేస్తూ తనే మాయ అన్నట్టుగా కళ్ళతో చూపిస్తుంది. ఇంకా వెంటనే బావగారు తను నా ఫ్రెండ్ మాయ, నా కోసమే వచ్చింది, పైగా మీరేంటి తనతో మాట్లాడుతున్నారు అని అడగడంతో ఇక రాజ్ కంగారుగా ఏంటి ఈ మాయ మీ ఫ్రెండా, నాకు తెలీదు, నీకోసం వచ్చిందా, అడ్రస్ తెలియక వచ్చిందేమో అని చెప్తున్నాను అని రాజ్ కంగారు పడుతూ ఇక పక్కకి తప్పుకుంటాడు. మాయని తీసుకొని అనామికని స్వయంగా లోపలికి తీసుకొస్తుంది. అలాగే తన పేరు మాయ అని అందరికీ పరిచయం చేస్తుంది. అదే టైంలో పైనుంచి కిందకి దిగుతున్న సుభాష్ మాయని చూసి ఒక స్టెప్ స్లిప్ అవుతాడు. వెంటనే మాయ సుభాష్ని పట్టుకుంటుంది. ఇక సుభాష్ మాయ వైపు భయంగా కంగారుగా చూస్తుంటాడు. ఇక అపర్ణ అయితే మా ఆయన్ని కింద పడిపోకుండా కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇక మాయతో నువ్వేనా అనామిక ఫ్రెండ్వి, ఇంట్లో అడుగు పెట్టగానే మా అందరి మనసుని గెలిచేసుకున్నావు అని చెప్పి ఇక పక్క నుంచి రుద్రాణి మాట్లాడుతుంది. అవునండి, నా పేరు మాయ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. మాది వైజాగ్లో ఒక మారుమూల గ్రామం. అనామికకి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు. తనని కలిసి అలాగే ఈ హైదరాబాద్ అంతా చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి ఇక తను కూడా కాస్త భయంగా అలాగే కొంచెం బెరుకుగా మాట్లాడుతుంది. తన మాటలకి కావ్య అలానే అనుమానంగా చూస్తుంది. ఎందుకంటే తనని తీసుకొచ్చింది అనామిక కాదని కావ్యకి అర్థమైపోతుంది. దీన్నంతటి వెనుక రుద్రని హస్తం ఉందన్న సంగతి కావ్య తెలుసుకోగలుగుతుందా? అసలు రాజ్ తీసుకొచ్చిన బిడ్డకి మన సుభాష్ తండ్రన్న సంగతి నిజమా అబద్ధమా అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.